నమస్కారం. దేవుడా 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 ఈ డైలాగ్ మీద లేకపోతే శ్రీదేవి గారిదా ఇంకెవరిదైనా? అది యాక్చువల్గా అప్పుడు తేజ నా అసిస్టెంట్. తేజకు వచ్చిన ఐడియాతో ఏదైనా ఒక ఆపద వచ్చినప్పుడు ఏదో వచ్చినప్పుడు అలా అనుకునేది అనేది చాలామంది చేస్తారు. సో శ్రీదేవి గారు అంటే క్యూట్గా ఉంటుందని తనతో తను సైజ్ చేస్తే అది నాకు నచ్చి నేను శ్రీదేవి గారికి చెప్పాను. మీరు దేవుడిని నమ్ముతారా? ఇప్పుడు దేవుడిని నమ్మకపోవడం కన్నా ఐ థింక్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ఫస్ట్ దేవుడిని అది డిఫైన్ చేయాలి. ఇప్పుడు దేవుడు అనేది నాకు ఎర్లియస్ట్ మెమరీస్ ఒక ఈజ్ రెస్పాన్సిబుల్ ఎవ్రీ ఫిజికల్ ఎమోషనల్ ఇంటెలెక్చువల్ యాక్టివిటీ. అంటే విశ్వాన్ని క్రియేట్ చేసింది ఎవరు? దేవుడు. ప్రపంచాన్ని క్రియేట్ చేసి నన్ను క్రియేట్ చేసింది ఎవరు? దేవుడు అనే ఒక వర్డ్ తోటి మనం ఫస్ట్ స్టార్ట్ చేసాం. సో అప్పుడు దాని తర్వాత ఎందుకు క్రియేట్ చేశాడు, అవసరం ఏంటి, అసలు క్రియేట్ చేయాల్సిన అవసరం ఏంటి అనేది సెకండరీ క్వశ్చన్. సో తనే క్రియేట్ చేసినందుకు మనం ఏం చేయాలి అనేది థర్డ్ క్వశ్చన్. ఇది నేను చిన్నప్పుడు, అంటే నాకు ఎగ్జాక్ట్ ఏజ్ అనేది గుర్తులేదు, వినాయక చవితి అప్పుడు పూజలు చేసినప్పుడు మా మదరు పుస్తకాలు పెడితే అక్కడ 3 రోజులు దాన్ని బ్లెస్ చేస్తారు, అందుకని మన చదువు వచ్చేస్తుంది అనే ఒక దాంతో ఫస్ట్ నాకు లంచ్ అనేది అప్పుడు తెలిసింది. అంటే ఇలా చేస్తే అలా అవుతుంది అనేది మొదటి ఆస్పెక్ట్. అంటే నువ్వు చదువుకోవడం కన్నా ముఖ్యం నీ పుస్తకాలు పెడితే నీకు అక్కడి నుంచి చదువు వచ్చేస్తుంది ఎక్కువ అనేది. కానీ 3 రోజులు చదువు తప్పించుకోవచ్చు అనేది నాకు చాలా ఆనందం వేసేది. సో ఫస్ట్ టైం ఐ థింక్ దేవుడిని ఎలా యూజ్ చేసుకోవచ్చు, అంటే దేవుడి కన్నా పెద్దవాళ్ళు నమ్మే దేవుడిని మనం ఎలా యూజ్ చేసుకోవచ్చు అనేది ఫస్ట్ అవగాహన మదర్ నుంచి వచ్చింది నాకు. సో సెకండ్ పాయింట్ ఏంటి, నేను పర్సనల్గా దేవుడి గురించి ఆలోచించడం మొదలుపెట్టింది. ఇప్పుడు మా నాన్నమ్మ షీ యూస్ టు రైట్ రామాయణం, రామకోటి అని తను వందల పుస్తకాలు రాశారు. భద్రాచలం దేవస్థానం లేదా గోల్డ్ మెడల్ కూడా ఇచ్చారు. ఆవిడ నాకు తెలిసినప్పటి నుంచి ఆవిడ రాయటమే చూసాను. ఏం చేయరు, పొద్దున్న లేసి రామకోటి రాయటం మొదలెడతారు రాత్రి నిద్రపోయే వరకు. అండ్ షీ గాట్ ఏ పెరాలసిస్ ఇన్ ద లాస్ట్ స్టేజెస్ ఆఫ్ అవర్ లైఫ్. అంటే ఆవిడ కన్నా దైవ భక్తురాలు నేను చూడలేదు. ఆవిడనే తర్వాత నేను ఒక వెనకాల ఏదో ఊర్లో వెనకాల పెట్టేసి పెరాలసిస్తో ఒక రూమ్లో పెట్టేస్తే ఆవిడ మీద బొద్దింకలు తిరగడం చూశాను. సో ఫస్ట్ టైం అసలు నాకు హోల్ కాన్సెప్ట్ ఆఫ్ ఏంటి దేవుడిని పూజించిన ఈవిడికి ఎలా అవుతే ఏంటి అసలు దేవుడు అని అప్పుడు ఫస్ట్ ఆలోచించడం మొదలెట్టాను. అంత భక్తురాలు ఆవిడ ఎంత బాధపడి పోవాలనేది నాకు అప్పుడు ఒక ఎలిమెంట్ ఆస్పెక్ట్ వచ్చింది దేవుడి మీద. అంటే నా పాయింట్ ఐ జస్ట్ వాంట్ ఎలాబరేట్ ఆన్ దిస్ బికాస్ దేవుడు డెఫినేషన్ ఫస్ట్ సంపూర్ణ రామాయణం సినిమా. రాముడు ఇలా అనుకుని ఒక మంత్రం చదివి ఒక బాణం వేస్తారు. అక్కడ అటేపు నుంచి రాక్షసుడు ఇంకోడెవడో మళ్ళీ ఆ బాణం చేతి షేప్ మారుతున్నా అక్కడి నుంచి వాడేదో ఇంకో బాణం తీసి వాడేస్తాడు. ఆ 2 కొట్టుకుంటాయి అని నా మెమరీస్ చెప్తున్నాను. నేను అప్పుడు మా మదర్ని అడిగాను, ఇప్పుడు రాక్షసుడు బాణం వేసిన తర్వాత అతను అలా చూస్తూ ఉంటాడు ఆ బాణం ఏం షేప్ మారుతుందని, అప్పుడు గవ్వుకుని ఇటు వేసేయచ్చు కదా అని అడిగాను. అది మా మదర్ అసలు విపరీతంగా ఇదైపోయి ఏంటది రాముడిని అలా అంటావు అది ఇదే నేను. సో నా పాయింట్ ఏంటంటే యాజ్ ఎ కిడ్ మనకు తెలియనప్పుడు ఇన్ని రకాల వర్షన్స్ ఇన్ని జరుగుతున్నప్పుడు మన మైండ్లో ఒక ఆస్పెక్ట్ ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుంది. దాని తర్వాత దేవుడు ఉన్నాడా లేదా అనేది సెపరేట్ క్వశ్చను. దేవుడు ఉన్నాడనేది నమ్మితే ఏంటి మనకి ఎలా ఎఫెక్ట్ అవుతుందని ఇంకో క్వశ్చను. పూజ చేసి మనకి ఏదో చేసేస్తాడో అని ఒక నిర్ణయం తీసుకుంటాం అనేది ఆల్ దీస్ థింగ్స్ ఆర్ సెపరేట్. సో కమింగ్ బ్యాక్ టు యువర్ ఫస్ట్ క్వశ్చన్, దేవుడిని నమ్ముతారా అంటే డెఫినెట్గా నమ్ముతాను. ఎందుకంటే ఇప్పుడు నాకు తెలిసింది జస్ట్ కొంచెం ఏదో డైరెక్షన్ కొంచెం ఇటు అవచ్చు, లేకపోతే 2-3 విషయాలు నాకు ఇటు తెలియచ్చు. కానీ ఈ మొత్తం ప్రపంచాన్ని విశ్వాన్ని క్రియేట్ చేసిన శక్తి ఏదో ఉండాలి, ఏదో ఒకటి క్రియేట్ చేసి ఉండాలి. దాని పేరు దేవుడు అని అంటే ఫర్ వాంట్ ఆఫ్ ఎ బెటర్ వర్డ్ యాక్సెప్ట్ దెర్ ఇస్ గాడ్. సో యు యాక్సెప్ట్ దెర్ ఇస్ గాడ్. కరెక్ట్. యు బిలీవ్. బట్ ఐ డోంట్ బిలీవ్ గాడ్ ఈజ్ బాలాజీ. ఐ డోంట్ బిలీవ్ గాడ్ ఈజ్ గణపతి. ఐ డోంట్ బిలీవ్ నేను డెఫినేషన్ ఏమిస్తున్నానంటే దేవుడికి విచ్ ఎవర్ ఫోర్స్ క్రియేటెడ్ దిస్ ఎంటైర్ థింగ్. సో మీరు బ్రహ్మ సమాజం అంటే నాకు తెలియదు. బ్రహ్మ సమాజం అంటే నిరాకార భగవంతుడిని కొలిచేవాళ్ళు బ్రహ్మ సమాజం. ఐఎమ్ నాట్ గెటింగ్ ఇన్ టు ద ఆస్పెక్ట్. నేను నా పర్సనల్గా తీసుకుని డెఫినేషన్ చెప్తున్నాను, నేను క్రియేట్ చేయట్లేదు. నేను నమ్మే నాకు అర్థమైన ఆస్పెక్ట్ నేను చెప్పేది. సో సెకండరీ పాయింట్, ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ దేవుడిని నమ్మేటప్పుడు తిరుపతి వెళ్తారు, లైన్లో నుంచి ఉంటారు, దర్శనం చేసుకుంటారు, లేకపోతే సాయిబాబా గుడి, లేకపోతే కొబ్బరికాయలు కొడతారు. అదేంటంటే వాళ్ళందరూ చాలా ఎగోయిస్టిక్ అనే ఉద్దేశం. ఎందుకంటే ఇన్ని కోట్ల జీవరాశులు ఉన్నప్పుడు మీరు కొబ్బరికాయ కొట్టినప్పుడు మిమ్మల్ని బాగా చూసుకుంటాడో, లేకపోతే మీరు చేసిన తప్పుని క్షమించేస్తాడో, లేకపోతే మీకు లేని
ఆస్తుల్ని ఇచ్చేస్తాడు, లేని ఆనందం ఇచ్చేస్తాడు అనుకోవటం అనేది చాలా మూర్ఖత్వం అనేది నా ఫీలింగ్. ఎందుకంటే ఇగోయిజం యాక్చువల్లీ మోస్ట్లీ. సో ఇప్పుడు పెరాలిసిస్ గురించి చెప్పారు నాన్నగారు. యూజువలీ నమ్మేవాళ్ళు ఏం చెప్తారంటే ఆవిడ రామ్కోట్ రాశారు కాబట్టి పెరాలిసిస్ సరిపోయింది, లేకపోతే ఇంకా ఘోరం జరిగిపోయేది అంటారు. ఎందుకంటే మనం పుణ్యక్షేత్రాలకు వెళ్ళే చాలా సందర్భాల్లో దేవుడి దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళిపోతుంటారు జనం, అంటే యాక్సిడెంట్లు అవుతూ ఉంటాయి. అది ప్రశ్నిస్తే కూడా ఒకటంటారు, ఒకటి ఇంతకంటే ఘోరంగా జరిగేది, ఇది ఆగి ఇంతటితో సరిపోయింది అంటారు. లేకపోతే ఎంత పుణ్యం అసలు, పుణ్యక్షేత్రానికి వెళ్తూ దారిలో చనిపోయారు. దానికి ఆన్సర్ ఏంటంటే, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు దేవుడు అనేది మంచి చేస్తాడు అనేది మోస్ట్లీ వింటాం మనం, దేవుడు ఆశీష్ వల్ల అని వింటాం. అప్పుడు దేవుడు అనేది కూడా అసలు చెడ్డ చేయకూడదు, చెడ్డని జరుగుతూ ఉంటే ఆపాలి అనేది ఆ డెఫినేషన్ ప్రకారం వచ్చేది. కానీ దానికి ఓన్లీ ఒక ఆర్గ్యుమెంట్ ఏంటంటే, కర్మ సిద్ధాంతంలో మీరు పూర్వజన్మలో చేసిన పాపాలకి ఇప్పుడు అనుభవిస్తున్నారు. అది ఎంత స్టూపిడ్ ఆర్గ్యుమెంట్ అంటే నా దృష్టిలో. ఇప్పుడు ఒక చిన్న పిల్లడు ఉన్నాడు, అతను మీరు పని చేసుకుంటామంటే ఏదో ఇంకు పాడేసాడు మీ దాంట్లో, అప్పుడు వదిలేసి 20 సంవత్సరాల తర్వాత ఆయన చెంప మీద కొడితే అది ఎంత మూర్ఖత్వం. పోయిన జన్మలో చేసిన పాపానికి ఇప్పుడు శిక్షించడం అంతకన్నా పెగ్గు మూర్ఖత్వం. దానికి కారణం ఏంటంటే, కామన్ సెన్స్ ఏంటి, మీరు చేసిన తప్పు మీకు తెలిసినప్పుడు నువ్వు ఈ తప్పు చేసావురా, నేను ఎందుకు క్షమిస్తున్నాను, నేను ఎందుకు శిక్షిస్తున్నాను అని చెప్తే అది తెలుసుకోవడానికి ఆస్కారం ఉంది. నేను పూర్వజన్మలో ఏం తప్పు చేశానో తెలుసుకోకుండా ఈ జన్మలో శిక్షించడం అనేది మోస్ట్ మీనింగ్లెస్ ఆస్పెక్ట్. అది ఆత్మకి తెలిసేట కదా అవన్నీ. ఆత్మ ఏంటో నాకు తెలియదు, నేను నాకున్న సెన్సెస్, నా కళ్ళు చెవులు నా మైండ్ కొన్ని ఆలోచన విధానం తప్పిస్తే నాకు ఇంకేమీ తెలియదు. నా బాడీని నా మనసు భావాన్ని నన్ను శిక్షిస్తున్నారు. అప్పుడు ఆత్మకి తెలుసు అంటే ఆత్మ ఏదో నాకు తెలియకపోతే దానికి మీనింగ్ ఏంటి? సో ఇది ఒక ఆస్పెక్ట్. రెండోది, మీరు ఇందాక ఏం చెప్పారు, ఇలా జరగకపోతే ఇంకా అవుతుంది అంటే, ఇప్పుడు మొన్న ఫర్ ఎగ్జాంపుల్ మెదక్లో ఒక స్కూల్ బస్ యాక్సిడెంట్ జరిగింది. ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్కి వెళ్తున్న పిల్లలు కొంతమంది చాలామంది చచ్చిపోయారు. అది ఏ విధంగా ఏంటి ఆస్పెక్ట్ అంటే, ఇప్పుడు ఎంతకన్నా అవుతుందంటే పెరగకుండా ఫస్ట్ క్లాస్లో ఉన్నప్పుడే చంపేయడానికి అసలు పుట్టించడం ఎందుకు అంటే, భగవంతుడే దానికి కారణం అయితే నేను చెప్పేది. పోనీ 50 ఏళ్ళు బతికిన తర్వాత ఈ మధ్యలో ఏమేమి చేసి ఉంటారు, ఏం పాపాలు చేసాడు అనేది అట్లీస్ట్ ఒక రీజనబుల్ టెండెన్సీ ఆఫ్ ఆర్గ్యుమెంట్ ఉంది దానికి చేయడానికి. ఈవెన్ చెప్పకపోయినా ఆ 10 కొంచెం పక్కన పెట్టిన 1వ క్లాస్ పిల్లల్ని 20 మందిని చంపితే దేవుడు అసలు ఉండటానికి అసలు మీనింగ్ ఏంటి అసలు? మీరు ఇందాక దేవుడిని నమ్ముతున్నాను అన్నారు, ఇప్పుడు చెప్తున్న స్టోరీస్ థియరీస్ అన్ని నేను అదే చెప్తున్నా. నేను దేవుడిని నమ్ముతున్నాను ఎప్పుడు చెప్పాను, ఒక సృష్టి క్రియేట్ చేసింది ఒక ఆస్పెక్ట్, కానీ ఆ సృష్టికి మనం బతుకున్న దానికి సంబంధం లేదు. అందుకని నేను బాలాజీ గుడికి వెళ్ళి కొబ్బరికాయ కొడితే నాకు వస్తుందని నేను నమ్మను. ఇప్పుడు అర్థమైంది, మీరు బ్రహ్మని నమ్ముతారు కానీ విష్ణుని శివుడిని నమ్మరు. ఎందుకంటే బ్రహ్మ సృష్టికర్త, బ్రహ్మ అని పేరు పెడితే ఓకే, విష్ణుని శివుడిని నమ్మరు. అంటే ఒక ప్రిజర్వర్, ఒక డిస్ట్రాయర్ లాంటి ఒక రెండు మైథలాజికల్ క్యారెక్టర్స్. ఇప్పుడు అదే మీ మైథలాజికల్ క్యారెక్టర్స్ అనేది కరెక్ట్ వర్డ్, అది ఎలిమెంట్స్. ఇప్పుడు నాకు స్వామి అయ్యప్ప ఉంది. ఇప్పుడు విష్ణువు ఒక దేవత రూపంలో వెళ్ళి వాళ్ళు ఆ మర్దన చేస్తూ ఉంటే తనని చూసి మోజుపడి శివుడు హ్యాడ్ సెక్స్ విత్ దట్ ఈస్ అయ్యప్ప స్టోరీ వాట్ ఐ హర్డ్ యూనో. సో అంతకన్నా రిడిక్యులస్ ఎలిమెంట్ అని దాన్ని చూసి అంటే, ఇప్పుడు మీరు ఏదైనా చూడండి దేవుళ్ళ స్టోరీస్, మీరు డీప్గా వెళ్తే మీరు అసలు ఆశ్చర్యం వేసేస్తుంది. అసలు అలాంటి అంటే వాళ్ళకి తెలుసా తెలియనా అది ఇగ్నోర్ చేస్తారా? ఇప్పుడు బాలాజీ స్టోరీ ఉంది. ఓకే, బాలాజీ వచ్చే ముందు ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఒక ట్విట్టర్లో ఒక ట్వీట్ పెట్టాను గణపతి టైంలో. పురాణాల గురించి మనం ఎలాగో మళ్ళీ మాట్లాడతాం. ఐ థింక్ ఇట్స్ ఇన్ దేవుడు కాన్సెప్ట్ వాట్ ఐఎమ్ టాకింగ్. అంటే నేను అనేది దేవుడు అంటే ఏంటి, మనం భగవంతుడిలా కొలిచి పూజలు చేసి తన మొలాన మనకు వచ్చేస్తున్నాయి అనే దాంట్లో వాళ్ళందరి డెఫినేషన్ ఉంటుంది. అవును, బ్రహ్మ అనేది ఒక కాన్సెప్ట్, కానీ బల్క్ ఆఫ్ ద పీపుల్ దేవుడిని పూజిస్తారు, వినాయకుడిని పూజిస్తారు, బాలాజీని పూజిస్తారు, అయ్యప్పని పూజిస్తారు. సో ఐ థింక్ దే ఆర్ ఇన్ ద సేమ్ కేటగిరీ. వర్మ గారి అభిప్రాయం దేవుడి గురించి అంటే, ఆయన ప్రపంచాన్ని సృష్టించి వదిలేశారు, ఆయన పని అయిపోయినా ఆయన మూలను కూర్చున్నారు, అంతేనా? మనం అంటే ఇప్పుడు చీమలు ఉన్నాయి, దోమలు కూడా ఉన్నాయి, గొంగుళిపూర్లు ఉన్నాయి, బొద్దింకలు ఉన్నాయి. బొద్దింకలు ఎందుకు క్రియేట్ చేశారు? మనకి జలుబిచ్చే వైరస్ని ఎందుకు క్రియేట్ చేశాడు? మనుషుని క్రియేట్ చేసాడు, ఓకే మనకు బాగానే ఉంటుంది కాబట్టి మనకు బాగానే ఉంది, బట్ అన్నిటినీ కూడా ఆ సృష్టి క్రియేట్ చేసింది. మీరు సినిమా కానీ మనిషిగా నాకు బొద్దింకలు దోమలు ఉండటం నాకు ఇష్టం లేదు. కానీ సృష్టి క్రియేట్, ఎందుకంటే నాతో సంబంధం లేకుండా తన ఇష్టం వచ్చినట్టు రకరకాల జీవరాశిని సృష్టించి పడేసాడు దేవుడు. ఓకే,
సో అప్పుడు ఆ దేవుడికి నన్ను ఒక్కడనే బాగా చూసుకో, మిగతా అందరినీ పక్కన పెట్టేసి మిగతా జీవరాశులు అందరూ నాకు ఎందుకు అని కొబ్బరిగా కొట్టేస్తే నా పని చూసుకో అనే మనస్తత్వాన్ని దాని గురించి మాట్లాడుతున్నాను. సో ఇది భక్తులతో మీకు ప్రాబ్లం, దేవుడితో కాదైతే మీకు. అది 100%. 100% మీకు భక్తులతో ప్రాబ్లం. రెండోది, మీరు జీవరాశులు ఎందుకు జలుబు ఇచ్చే వైరస్ని క్రియేట్ చేస్తారంటే మీరు సినిమా తీస్తారు. కేవలం ఒక పోలీస్ని పెడితే సైకో మీరు సినిమా తీయచ్చు, మీరు సీరియల్ కిల్లర్ మీరు సినిమా తీయచ్చు. పోలీసులకు పని ఇవ్వాలంటే సీరియల్ కిల్లర్స్ ఉండాలి. కరెక్ట్. అలా మీకు పని పెట్టాలంటే, మనకు పని పెట్టాలంటే దేవుడు అన్ని రకాల జీవరాశుల్ని పెట్టి ఒక ఇట్స్ అ ప్లే ఆఫ్ వేరియస్ క్యారెక్టర్స్. యు ఆర్ స్పీకింగ్ ఫర్ హిమ్. వాట్ హిస్ ఇంటెన్షన్ ఇస్ ఐ డోంట్ నో. You are putting words into God's mouth. Yeah. So, but it again still my answer stands for it. Whatever his intention is, he created. ఏది స్పెషల్గా చూడాల్సిన దాని అవసరం దానికి లేదు, అట్లీస్ట్ ఆ ఉద్దేశం లేదని చాలా క్లియర్గా తెలిసిపోతుంది. లేదంటారా? 100%. ఎందుకంటే ఇప్పుడు ఒక సునామీ వస్తుందండి, అది ఏమి విచక్షణ లేకుండా మొత్తం అన్ని రిలీజియన్, ఆడవాళ్ళని పిల్లల్ని అందరినీ చంపకుండా పోయింది. 2006లో 2.5 lakh పీపుల్ చచ్చిపోయారు. ఆ 2.5 lakh పీపుల్ ఒక కామన్ ఎలిమెంట్ ఆఫ్ ఉంటుంది అనేది నేను నమ్మను. దాని తర్వాత మే దేర్ సోల్స్ రెస్ట్ ఎట్ పీస్ అంటారు ఎవరు మనోళ్ళు. ఏది చేసింది యాక్ట్ ఆఫ్ గాడ్ అని లీగల్ డెఫినేషన్ ఉంది. ఎనీ కైండ్ ఆఫ్ ఎ న్యాచురల్ కలామిటీ ఈజ్ కాల్డ్ యాక్ట్ ఆఫ్ గాడ్. దట్ ఈస్ యాక్చువల్ డెఫినేషన్ లీగల్లీ స్పీకింగ్. ఓకే, దేవుడు సృష్టించిన దాని వల్ల జరిగింది. అది జరిగినప్పుడు మీరు ఒక మీ మేనేజర్ తప్పు చేస్తాడు, లేకపోతే మీ గవర్నమెంట్ తప్పు చేస్తుంది, లేకపోతే మీ ఇంట్లో ఎవరో తప్పు చేస్తే మీరు ఇమ్మీడియట్గా కోపం వస్తుంది. దానివల్ల ఒక హామ్ క్రియేట్ అయినప్పుడు, అంత పెద్ద హామ్ క్రియేట్ చేసిన దేవుడిని మాత్రం మీరు బ్లేమ్ చేయరు. ఎందుకు? భయం. ఎందుకంటే మీకు ఆఫీస్లో మేనేజర్ మారితే ఇంకోటి వస్తాడు, గవర్నమెంట్ మారితే ఇంకో గవర్నమెంట్ రావచ్చు, కానీ దేవుడు మారితే ఇంకెవడో రాలేడు. కాబట్టి ఆ ఒక్క హోప్ ఉండాలి. కాబట్టి భయంతో దేవుడిని మాత్రం ఎప్పుడు బ్లేమ్ చేయరు. సో నేను మళ్ళీ నేను చెప్పేది ఏంటంటే, దేవుడు అనేది క్రియేటర్. మీరు బ్రహ్మ అనండి, దేవుడు అనండి, ఏదన్నానండి, దట్ ఈస్ నాట్ టు బి డిబేటబుల్. బికాజ్ ఏదో ఒకటి క్రియేట్ చేసి ఉండాలి. వాట్ ఎవర్ దానికి షేప్ ఉందా, ఫామ్ ఉందా, వాట్ ఎవర్ ది సైంటిఫిక్ ఆరిజిన్ అనేది, ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ కమింగ్ అండర్ వన్ డెఫినేషన్. నమ్మే వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. సో దట్ ఈస్ వాట్ ఐఎమ్ సెయింగ్. ఐ డోంట్ బిలీవ్ ఇన్ ద డివోటీస్ ఆస్పెక్ట్. వాళ్ళకి ఏం అర్థం అవుతుంది దాని గురించి. భక్తులు దేవుడితో పెట్టుకునే ఈక్వేషన్ మీద మీకు చిరాకేస్తుంది. చిరాక్ ఇస్ నాట్ ద రైట్ వర్డ్. ఐ ఫైండ్ ఇట్ ఫనీ. మీరు ఎలాంటి ఈక్వేషన్ పెట్టుకుంటారు దేవుడితో? ఎప్పుడైనా అసలు తలుచుకుంటారు? అబ్సల్యూట్గా. బికాజ్ ఐ స్ట్రాంగ్లీ నేను బిలీవ్ చేస్తాను, దేవుడి స్కీమ్లో నేను లేను. కాదు, క్వశ్చన్ అది కాదు. ఈజ్ టూ బిగ్. అంటే ఇట్ ఎలా ఉంటుందంటే, అది ఇప్పుడు ఇక్కడ చీమలు తిరుగుతూ ఉంటాయండి. ఆ చీమలు మ్యాక్సిమం నేను నడిచేటప్పుడు నాకు కనిపించకపోతే తొక్కి వెళ్ళిపోతాను, లేకపోతే చీపుతో ఊడ్చేస్తాను. దానికన్నా నాకు చీమలకి ఏం కనెక్షన్ లేదు. చీమ గురించి నేను ఆలోచిస్తున్నాను అనుకుంటే ఎంత మూర్ఖత్వమో, ఏ మనిషి కూడా దేవుడు నా గురించి ఆలోచన అంతే మూర్ఖత్వం. You feel God doesn't think about you. No. But I asked you, do you think about God? No. I don't think about God for the same reason. Because I am not in the scheme of things of God. నన్ను హామ్ చేసే శక్తి దేనికున్నా అది నాకు గాడ్. నాకు ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక ఆఫీస్లో పనిచేస్తాను. నా మేనేజర్ నా జీతం పెంచేంత ఇది ఉంటే నా మేనేజర్ నాకు దేవుడు. రేపు పొద్దున్న ఎవరో నన్ను హామ్ చేస్తే, whoever is more powerful than me, they are gods. In that particular situation, in that particular situation, context lo. మరి పర్లేదు, దేవుడు మీకు చాలా యాక్చువల్లీ గొప్ప ఫిలాసఫీ. ఎందుకంటే దేవుడు మనిషి రూపంలో వచ్చి అనేక విధాలు హెల్ప్ చేస్తాడని కూడా అంటారు. సో రేపు గబుక్కుమని మీరు ఎక్కడైనా వరదల్లో చిక్కుకుపోతే మీకు ఎవరైనా బోట్ పంపిస్తే బోట్ నడిపేవాడు దేవుడు మీకు. మరి అలా చేసినోడు చాలా మంది ముంచి చంపేస్తాడు. దాని సంగతి ఏంటి? అది వాళ్ళు చూసుకుంటారు కదా. చూసుకుంటూ క్వశ్చన్ కాదు. ఇప్పుడు ఆ బిలీఫ్ తోటే మమ్మల్ని చేస్తాడన్న బిలీఫ్ తోటే అందరూ చేస్తారు. నేను అలాంటి దాంట్లో నేను టైం వేస్ట్ చేయను. నా కెపాసిటీలో నేను చేయగలిగితే చేస్తాను, కానీ ఎవడో వచ్చి ఏదో చేస్తాడు అనేది నేను నమ్మను. అది నేను చెప్పేది. చాలామంది చాలా బలమైన వారి అనుభవాలని పబ్లిక్గా చాలాసార్లు చెప్పారు, పుస్తకాలు రాశారు. దట్ నాకు దేవుడు కనిపించాడు, నేను ఇలా కోరుకుంటే ఇలా అయింది నాకు, లేకపోతే నేను ఇలాగా 7 వారాలు ఉపవాసం ఉన్న తర్వాత దేవుడు నాకు ఇలా మార్పు వచ్చింది. వాటన్నిటిని ఎలా ఎక్స్ప్లెయిన్? ఇప్పుడు మా కజిన్ ఒకడు నాకు చెప్పాడు, రాము అంతకుముందు నేను నమ్మేవాడిని కాదు, ఒకరోజు నేను సముద్రంలో ఈత కొడతా ఉంటే ఆల్మోస్ట్ చచ్చిపోయాడిని, లోపల కరెంట్ లాక్కి వెళ్ళిపోతుంది, మళ్ళీ సడన్గా ఏదో మిరేకిల్ జరిగి నేను బయటకు వచ్చేసాను, అప్పటి నుంచి భక్తుడిని అయిపోయాను అన్నాడు. అప్పుడు నేను ఆడితే ఏమన్నానంటే, అప్పుడు వాళ్ళ నోటి దగ్గర కూడి చెడగొట్టినందుకు చేపలని నాస్తికులు అయిపోవచ్చా అన్న. ఎందుకంటే నువ్వు చచ్చిపోయింటే ఆ చేపలు నేను తినేసి, చేపలు కూడా జీవులే, అవి కూడా భగవంతుడే సృష్టించాడు. అలాంటప్పుడు నువ్వు నోటి దగ్గర కూడి తీసేసినట్టే కదా దేవుడు నేను బతికేసి. సో నీకు పార్షియాలిటీ చూపించి వాళ్ళకి అన్యాయం చేసినందుకు ఆ చేపలని నాస్తికులు అయితే కరెక్టా అన్న. సో పాయింట్ అనేది, ఏది జరిగినా సమ్మన్ విల్ బెనిఫిట్, సమ్మన్ వోంట్ బెనిఫిట్. మీరు తిరుపతికి వెళ్ళి
నాకు ₹1,00,000 డబ్బులు కావాలి మీరు చేసేని కొబ్బరికాయ కొడితే ఆ ₹1,00,000 ఎవరు జేబు నుంచి వస్తాయి, పుట్టిరావు, అది మళ్ళీ క్రియేట్ చేయరు ఎవరు. సో ఒకటి లాభం ఇంకోటి నష్టం అవుతుంది, ఇంకోటి లాభం ఇంకోటి నష్టం అవుతుంది. సో దట్ ఈస్ ద ఆర్డర్ ఆఫ్ నేచర్ అండ్ బ్యాలెన్స్. బాగుంది, అంతవరకు ఓకే, కన్విన్స్డ్. ఎవరికి లాభం ఎవరికి నష్టం అనే అంశాన్ని వాట్ గవర్న్స్ ఇట్ మీ దృష్టిలో? ఆర్డర్ అనే నష్టం అనేది మనం సెల్ఫ్ క్రియేటెడ్ దాంట్లో చేసాం. మనుషులు ఒక పర్టికులర్ టైంలో యానిమల్స్, దాని నుంచి ఒక ఫేజ్లో ఒక సోషల్ యాంప్లెక్స్, చేమల నుంచి మనం కాంప్లెక్స్ అండ్ మోర్ అడ్వాన్స్ ఫామ్ అవ్వచ్చు. ఒక సోషల్ ఆస్పెక్ట్లో రూల్స్ రెగ్యులేషన్స్ పెట్టుకుని సోషల్ వాల్యూస్, రిలీజన్ ఇలాంటి ఆస్పెక్ట్స్ తోటి మనం నిర్ణయిస్తాం మంచి చెడు, కష్టం నష్టం అనే అదే కాంప్లెక్సిటీ ఆఫ్ సొసైటీ. దట్ ఈస్ నాట్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు గాడ్. ఎందుకంటే జంతు జాతిలో బలంతో చంపుతాయి, దానికన్నా కాంప్లెక్స్ ఉండదు. కానీ ఇక్కడ మనకి వేరియస్ లాస్, కానీ లాస్ అంటే లీగల్ అంటలేదు, మనకు స్టిపులేషన్స్ ఉంటాయి, మనకు ఉన్న సోషల్ ప్రోగ్రామింగ్ ఉంటుంది, వాటన్నిటి మూలాల నుంచి మన ఆ ఆస్పెక్ట్ వస్తుంది. కానీ దట్ ఈస్ నాట్ డైరెక్ట్లీ రిలేటెడ్. ఆ సొసైటీ మనం ఫామ్ చేసాం కాబట్టి ఇప్పుడు ఇంత అడ్వాన్స్ అయ్యాం. బట్ ఐ డోంట్ థింక్ దట్ ఈస్ రిలేటెడ్ టు గాడ్. ఇట్స్ నాట్ రిలేటెడ్ టు గాడ్ అట్ ఆల్. అంటే నేను మళ్ళీ అంటే అదే ఇప్పుడు యానిమల్స్లో ప్యాక్ యానిమల్స్ ఉంటాయి. ఒక యానిమల్ ఏమో దానం చదివి నడుస్తుంది, లోన్ యానిమల్స్. చీమలకు ఒక సొసైటీ ఉంటుంది, అలాగే తేనెటీగలకు ఉండొచ్చు, అలాగే మనుషులకు ఉండొచ్చు. రిలేటివ్గా మనుషులు చాలా అడ్వాన్స్ ఫామ్. కానీ అలాంటి ఎగ్జాంపుల్స్ అనేవి చాలా ఉన్నాయి, సోషల్ ఫార్మేషన్స్ ఆఫ్ క్రీచర్స్. ఆ ఆస్పెక్ట్లు చెప్తున్నాను. మళ్ళీ ఐల్ గో బ్యాక్. నాకు ఇంకా అర్థం కాలేదు ఒకటి, ఎవరికి న్యాయం జరగాలి ఎవరికి జరగకూడదు అనేది డిసైడ్ చేసేది న్యాయం అన్యాయం అనేది దాని గురించి నేను చెప్పేది. న్యాయం అన్యాయం అనేది నేను ఎక్కడో కొట్టుకుపోతున్నాను, నేను చచ్చిపోతే ఇప్పుడు పులి జింక వెనకాల పరిగెడుతుంది, జింకను పట్టుకోగలిగితే తినేస్తుంది. అది ఉట్టి కేవలం కాదు, అది ఉట్టి కేవలం తన బలం. బలవంతుడు బలహీనుని చంపుతాడు అనేది న్యాచురల్ ఆర్డర్ అండ్ డార్విన్స్ ఫిలాసఫీ, ద స్ట్రాంగ్ అగేన్స్ట్ ద వీక్. దట్స్ ద హోల్ పాయింట్. ఎందుకు అలా చూస్తే మరి చాలా కెలామిటీస్ లో మనుషులు కూడా పోతున్నారు కదా. అప్పుడు కెలామిటీ అనేది బలం, కెలామిటీ అనేది టైగరు, మనుషులు అనేది జింకలు కెలామిటీలో. సో ఇక్కడ కమింగ్ బ్యాక్ టు దిస్, సో బలవంతుడు బలహీనుని చంపుతాడు అనేది నేచర్స్ లా. దాన్ని సోషల్గా మనం రివర్స్ చేసి రూల్స్ రెగ్యులేషన్స్ పెట్టుకున్నాం. దాన్ని గవర్న్ చేయడానికి వి క్రియేటెడ్ ఎ గాడ్. ఆ దేవుడిని క్రియేట్ చేసి దేవుడు ఇలా చేస్తే శిక్షిస్తాడు. ఇప్పుడు ఎందుకంటే మనుషులు శిక్షించట్లేదు, ఐ మీన్ తప్పులు చేసిన మనుషులు, పాపాలు చేసిన మనుషులు కూడా మనకన్నా బెటర్గా ఉన్నారు అని మనం చూస్తూ ఉంటాం ఎప్పుడు. అప్పుడు ఏమంటారు, వాళ్ళు ఏమి చేయలేరు కాబట్టి పైకి వెళ్ళాక దేవుడు శిక్షిస్తాడు. నువ్వు మంచి చేస్తే స్వర్గానికి వెళ్తావు, తప్పు చేస్తే నరకానికి వెళ్తావు అనేది కాన్సెప్ట్. సో ఈ గ్రూప్ కెలామిటీస్ లో ఇది వర్తిస్తుంది మీరు చెప్పింది. నేచర్స్ ఫ్యూరీ ఆర్ లేకపోతే ప్రకృతి వైపరీత్యం, దేవుడి శాపం ఇస్ బిగ్గర్ దెన్ దిస్ 200,000 పీపుల్. ఇది ఆఫ్ కోర్స్ ఎనీథింగ్ మోర్ పవర్ఫుల్. ఇట్స్ నాట్ అబౌట్ నేచర్స్ కెలామిటీ. కరెక్ట్. ఒకే కెలామిటీలో కొంతమంది పోతారు, కొంతమంది బతుకుతారు. అవును. అది ఎందుకు జరుగుతుందంటారు? అయితే అది నేను అడిగిన క్వశ్చన్. అప్పుడు ఆ డిస్క్రిమినేషన్ ఎందుకు చూపించడం అనేది నాకు క్లియర్ కట్గా తెలియకపోతే ఏ బేసిస్లో నేను ఆ సిస్టమ్ని నమ్మాలి? అదే నేను అడిగిన క్వశ్చన్. సో బేసికలీ వీళ్ళందరినీ ఈ కారణంతో నేను చంపేశాను, వీళ్ళందరినీ ఈ కారణంతో బతికిచ్చాను అన్నది క్లారిటీ ఉన్నప్పుడు ఇట్ ఈస్ అ లీగల్ సిస్టమ్. వీళ్ళు తప్పు చేస్తున్నారు కాబట్టి జైల్లో ఉన్నారు, వీళ్ళు తప్పు చేస్తున్నారు కాబట్టి ఉరిశిక్ష చేస్తున్నాం, మీరందరూ మంచిగా మిమ్మల్ని ఏం చేయట్లేదు అనే క్లారిటీ నాకు మామూలు మనిషి ఇచ్చినప్పుడు దేవుడు దానికన్నా ఎక్కువ ఇవ్వాలి. బతికున్న వాళ్ళ పేరెంట్స్ అందరూ మేము బాగా దేవుడికి దండం పెట్టుకున్నాం, పూజలు చేశాం కాబట్టి మా పిల్లలు బతికారు, సర్వైవ్డ్ అంటారు. పాయింట్ ఏంటంటే, అప్పుడు నేను ఒకసారి గోవింద షూటింగ్లో నర్సింగ్ డైరెక్టర్లు అందరూ మేము తిరుపతిలో షూట్ చేస్తున్నాం. వాళ్ళు సార్ మేము దర్శనానికి వెళ్ళి వస్తాం అని అడిగారు. అంటే నేను సరే మీరు వెళ్ళండి, నాకు ఒకటే క్వశ్చన్, నేను నాస్తికుని, నా లైఫ్లో ఎప్పుడు నేను దేవుడికి దండం పెట్టలేదు, మీరేమో ఇక్కడికి వచ్చి పొద్దున్నే వెళ్ళి 7ంటికి షూటింగ్ అంటే మీరు 4ంటికి వెళ్ళిపోయి దర్శనం చేసుకుని వస్తాను అంత నేను చూపెడుతున్నప్పుడు నన్ను డైరెక్టర్ చేశాడు, మిమ్మల్ని అందరినీ నర్సింగ్ డైరెక్టర్గా ఉంచాడు, ఏంటి ఎందుకన్నా? ఆ కారణం ఉందా లేదా ఎవరన్నా చెప్పగలుగుతారో క్వశ్చన్ కాదు. కానీ నాకున్న 4 అసిస్టెంట్లు దే కాంట్ ఆన్సర్. అది మెజారిటీ ఆఫ్ ద పీపుల్. అది ఎందుకంటే వాళ్ళు గుడ్డిగా నమ్ముతారు. గుడ్డిగా నమ్మటం అనేది దాన్ని క్వశ్చన్ చేసే ధైర్యం లేక, దాన్ని క్వశ్చన్ చేసే ఆలోచన లేక. గుడ్డిగా నమ్మేవాళ్ళు ధన్యులు అంటారు. యాక్చువల్లీ అది ఇగ్నోరెన్స్ ఇస్ బ్లిస్ అనేది చాలా పాపులర్ వర్డ్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు 90% ఆఫ్ ద పీపుల్ ఆలోచించే తెలివి ఉండదు. వాళ్ళు కేవలం ఒక విజనరీస్ ఆలోచించి సోషల్ ప్రిఫర్ చేసి నువ్వు రెడ్ లైట్ పెట్టు, రెడ్ లైట్ పెడితే ఆగాలి, గ్రీన్ లైట్ పెడితే వెళ్ళాలి, అదొక సింబల్స్ తోటి వాళ్ళు నడుస్తారు. కానీ అసలు దాన్ని టోటల్ ఆస్పెక్ట్ అసలు ఎందుకు అది క్రియేట్ చేశారు, ఎవరికి ఐడియా వచ్చింది అనేది ఆలోచించారు ఇప్పుడు ఎవరు. సో దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ ఎ బ్లైండ్ బిలీఫ్. ఎందుకంటే ఆ కంఫర్ట్ జోన్లో ఉంటారు వాళ్ళు.
ఆ కంఫర్ట్ జోన్లో ఉన్నప్పుడు ఇఫ్ ఎనీబడి క్వశ్చన్స్ దిల్ గెట్ రాటిల్డ్. మీరు ఎప్పుడైనా మీ పరిస్థితుల నుంచి అంటే ఒక తీవ్ర పరిస్థితికి లోకి వెళ్ళాల్సిన సందర్భం వచ్చిందా? అంటే సంథింగ్ దట్ లైక్ అ క్రైసిస్. ఇన్ విచ్ కేస్ డిడ్ యూ ఎవర్ థింక్ ఆఫ్ సమ్ అదర్ ఫోర్స్ టు కమ్ అండ్ హెల్ప్? అంటే ఎవరో ఒక శక్తి వచ్చి నన్ను హెల్ప్ చేయాలి, నాకు ఏదో ఒక అంటే శక్తి అంటే నేను మనిషి గురించి ఆలోచించవచ్చు. ఆ పర్టికులర్ క్రైసిస్లో నాకు హెల్ప్ చేయడానికో లేకపోతే దాన్ని దాటించడానికి ఒక మనిషి గురించి నేను ఆలోచించి ఉండొచ్చు. ఇంకో సిచ్యువేషన్ నేను క్రియేట్ చేయడానికి ఆలోచించి ఉండొచ్చు. అంతేగాని ఒక అతీత శక్తి దేవుడా నన్ను దీంట్లో నుంచి బయటపడేరా అని మాత్రం నేను ఎప్పుడు అన్నాను. అంటే దేవుడు ఏదో రూపంలో రావాలి. ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీకు సడన్గా మీకు ఏదో కావాలి, ఒక బండి కావాలి, వెహికల్ కావాలి, దేవుడు పుష్పక విమానం వేసుకురాడు కదా, మీకు ఒక టవేరానో లేకపోతే ఏదో పంపిస్తాడు. ఐ థింక్ గోయింగ్ బ్యాక్ టు ద సేమ్ థింగ్. నేను చెప్పింది ఏంటంటే అది నిజంగా అన్ని దేవుడు చేయొచ్చు. సపోజ్ ఇప్పుడు నేను డైరెక్ట్ రావటం కూడా దేవుడే చేసాడు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ సప్న రాము కలిసి రాముయిజం అనేది చేయడం కూడా దేవుడు తీసుకున్న డెసిషన్ అనుకుందాం. ఐఎమ్ నాట్ సెయింగ్ నో టు దట్, బట్ అది కరెక్ట్ అయితే ఐ డోంట్ అండర్స్టాండ్ ద నెగిటివ్ ఆస్పెక్ట్స్ ఫర్ పీపుల్. అన్నీ తనే చేస్తున్నాడు. సునామీ కూడా తనే తెచ్చాడు. మొన్న 20 మంది పిల్లల్ని కూడా తనే చంపాడు. అలాంటప్పుడు దేవుడి డెఫినేషన్ నాకు మన మామూలుగా నమ్మే దాంట్లో రీరైట్ చేయాలి. బాలాజీ చంపాడు 20 మందిని అంటే మీరు ఒప్పుకుంటారా? బాలాజీ అన్నీ చేస్తాడని. అప్పుడు బాలాజీ చేయలేదంటే మరి ఎవరు చేశాడు? ఆ చేసేవాడిని ఎందుకు ఆపలేదు? ఒకవేళ తనే చేసి ఉంటే ఎందుకు చేశాడు? నాకు అర్థమవుతోంది మీరు చెప్తున్న దాన్ని బట్టి మీకు కొన్ని సెట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఎక్స్పెక్టేషన్స్ బై డెఫినేషన్ ఆఫ్ నార్మల్ పీపుల్ నాకు లేవు. ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పాను, దేవుడు మన ఏం పట్టించుకోడు. మనం చీమలు లాంటి వాళ్ళం. మనం చీమల గురించి ఎంత పట్టించుకుంటాయి, తన మనుషుల గురించి అంతే పట్టించుకుంటాం. అది నా పాయింట్. మరి మతాలు ఇన్ని స్పిరిచువల్ కల్ట్స్ మూవ్మెంట్స్ అవన్నీ ఎలా సర్వైవ్ అవుతున్నాయి అంటారు? అంటే బికాస్ ఆఫ్ ద బ్లైండ్ బిలీఫ్. పీపుల్ వాంట్ ఎ బిలీఫ్. పీపుల్ వాంట్ అధైర్ టు ఎ బిలీఫ్. నేను ఫలానా దానికి, నేను హిందువుని, నేను కమ్మని, నేను కాపుని, ఏదో ఒక గ్రూప్కి బిలీఫ్ ఉండాలి. ఆ బిలాంగింగ్ తోటి వాళ్ళకి ఏదో ఒక ఆసరా ఉంది అన్న ధైర్యంతో ఎవరు చూసుకుని దేవుడు చూసుకుంటాడు. నేను వెళ్ళి బాబాకి దండం పెట్టాను అంటే అది అయిపోతుంది అనే ఒక ధైర్యం తెచ్చుకోవడానికి చేసే పని అది. కానీ యాక్చువల్గా వాళ్ళు కూడా నమ్మరు. నేను ఇప్పుడే ఈ మధ్యనే సినిమా ఇండస్ట్రీలో నాకు బాగా తెలిసిన ఒక ఆయన్ని అడిగాను. మీరు మాట్లాడితే బాబా ఆశీస్సులు అంటారు, మీ లైఫ్లో పొద్దున్న లేస్తే నాకు ఇతని మీద కంప్లైంట్ చేస్తారు, వాడు ఎదవంటారు, ఇలా జరిగిపోయిందంటారు, మీరు ఏదో నష్టపోయారంటారు. ఇవన్నీ మీరు బాబాని ఇన్నిసార్లు ఆశీస్సులు చేస్తే ఇవన్నీ చేస్తూ ఉంటే దాని కారణం ఏంటని ఎప్పుడు ఆలోచించారా? అంటే మీరు సరిగ్గా పూజించట్లేదా? మీకన్నా బెటర్గా ఉన్నవాళ్ళు మీకన్నా బెటర్గా పూజిస్తున్నారా, లేకపోతే వేరే దేవుళ్ళని పూజిస్తున్నారా అని నేను ఒక క్వశ్చన్ అడిగాను. ఏ బిజినెస్లో అయినా, ఏ సిస్టంలో అయినా కూడా మీరు మోస్ట్ సక్సెస్ఫుల్ వాళ్ళ దగ్గరికి వెళ్తారు ఎప్పుడైనా. దట్ ఈస్ ఆర్డర్ ఆఫ్ నేచర్ ఆఫ్ అడ్వాన్స్మెంట్. సో అప్పుడు అన్నిటికన్నా సక్సెస్ఫుల్ దేశం అమెరికా ఇవాళ రోజున. ఎకనామిక్ అవ్వచ్చు, మిలిటరీ అవ్వచ్చు, ఎక్స్ అవ్వచ్చు. అప్పుడు మనం అందరూ అమెరికా దేవుడిని పూజిస్తే బెటర్ కదా అన్న. పూజించాలా వద్దా, నేను జీసస్ నమ్ముతానో క్వశ్చన్ కాదు. ఇది కూడా ఆలోచన అంటాను. కేవలం చిన్నప్పటి నుంచి ఒక దేవుడి గురించి చెప్పారు కాబట్టి ఫిక్స్ అయిపోతారు. క్వశ్చన్ చేసినప్పుడు ఆన్సర్ ఉండదు. ఎందుకంటే ద హోల్ పాయింట్ ఆఫ్ బిలీఫ్ ఇన్ గాడ్, దాని లాజిక్ ఉండకూడదు, దాంట్లో రేషనాలిటీ అనేది ఉండకూడదు. సో దట్ ఈస్ వాట్ ఐఎమ్ కమింగ్ బ్యాక్ టు సేయింగ్. ఒక యావరేజ్ పర్సన్ దేవుడిని ఎవడైతే నమ్ముతాడో తనకి దేవుడి గురించి ఏమీ తెలియదు, అట్లీస్ట్ తనకన్నా ఎక్కువ నాకు తెలుసు అన్న బిలీఫ్. ఇప్పుడు ఇంతవరకు ఇంటలెక్చువల్గా అర్థమైంది మీరు చెప్పింది. దేవుడు అనే ఇమాజినరీ కాన్సెప్టో, సెల్ఫ్ క్రియేటెడ్ కాన్సెప్టో, మన బ్రెయిన్లో మనమే మన కంఫర్ట్ కోసం పెట్టుకునే కాన్సెప్టో, ఒకవేళ అది మనిషి పురోగతికి, మస్తిష్కానికి, లేకపోతే జీవితానికి ఒక కంఫర్ట్ జోన్ ఇస్తే ప్రాబ్లం ఏంటి? Philosopher Descartes, he said, if there is no God, it is necessary to invent a God. ఎందుకంటే గాడ్ అనేంత ఇమాజినరీ పవర్ లేకపోతే ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు మెయింటైన్ సొసైటీ. కరెక్ట్. ఇప్పుడు మనిషి క్రియేట్ చేశాడు దేవుణ్ణి. అది ఐ కంప్లీట్లీ బై దట్. ఐ కంప్లీట్లీ అగ్రీ టు దట్. దేవుడు మనిషిని క్రియేట్ చేశాడు నాకు తెలియదు, కానీ మనిషి మాత్రం డెఫినెట్గా దేవుడిని క్రియేట్ చేశాడు. మనిషి ఎవరిని క్రియేట్ చేశాడు? బాలాజీని క్రియేట్ చేశాడు, సాయిబాబాని క్రియేట్ చేశాడు, గణపతిని క్రియేట్ చేశాడు. డిఫరెంట్ ఫార్మ్స్ కాదు, వాళ్ళ కన్వీనియన్స్ మేరకు. మనుషులందరూ ఒకటే. ఒకడు అల్లా అంటాడు, జీసస్ అంటాడు, బాలాజీ అంటాడు, ఇది అంటాడు. ఆ గ్రూప్స్ వాళ్ళ కన్వీనియన్స్ కోసం అప్పుడు తీసుకున్న డెసిషన్ మేకర్ పవర్ మూలాన ఆ గాడ్స్ క్రియేట్ అయినాయి. ఆ పర్టికులర్ సెక్ట్స్లో అప్పుడప్పుడు జరిగిన దాని మూలాన ఫేజెస్ వైజ్గా పాపులారిటీ పెరగటం, ఎక్కువ మంది ఇస్లాంలో ఉన్నారా, హిందూయిజంలో ఉన్నారా, అలాంటివి జరుగుతూ ఉంటాయి. బట్ ఆల్ ఆఫ్ దెమ్ ఒక సెల్ఫ్ రెగ్యులేటరీ మెకానిజం, ఒక లీడర్ అనేది ఎలా కావాలో ఒక సొసైటీలో దేవుడు కూడా అదే కావాలి. లీడర్ అనేవాడు మనిషి, అది చచ్చిపోతూ ఉంటాడు.
లేకపోతే ఆ లీడర్ని ఛాలెంజ్ చేసి ఇంకో లీడర్ వస్తాడు. ఆ మార్పులు జరుగుతూ ఉంటాయి. ఆ మార్పులు జరగకుండా ఒక పవర్ మాత్రం స్టాగ్నెంట్గా ఉండి తీరాలి, స్టాటిక్గా ఉండి తీరాలి అనే కాన్సెప్ట్లో నుంచి గాడ్ని క్రియేట్ చేశాడు మంచి. అవును. బట్ దట్ ఈస్ నాట్ టు బి కన్ఫ్యూజ్డ్ విత్ ద ఒరిజినల్ క్రియేటర్ ఆఫ్ ది యూనివర్స్. ఎందుకంటే అది దట్ డజంట్ కమ్ అండర్ ద సేమ్ థింగ్ ఫర్ మీ. ఇప్పుడు స్పేస్, ఇప్పుడు బాలాజీ స్పేస్ని, చంద్రుడిని, మార్స్ని బాలాజీ క్రియేట్ చేశాడు అనేది ఎవరు ఆ జోలికి కూడా వెళ్ళాడు. వాళ్ళు ఎంతసేపు బాలాజీ మా అయితే ఆంధ్రప్రదేశ్ని క్రియేట్ చేశాడు, లేకపోతే ఇండియాలో వేరే వాళ్ళు వచ్చి ఉంటారా, బాలాజీ అనేది అమెరికన్స్ అంటే ఏంటి ఆయనకు ఉద్దేశం అనేది అవి అంటున్నాం. అంటే గణపతి ఇస్లాం తీసుకున్న వాళ్ళు కేర్ చేయడా అంటే అప్పుడు ఈ ఉన్న 4-5 దేవుళ్ళు, ఇంపార్టెంట్ దేవుళ్ళు ఎవరు అసలు మనుషుల్ని క్రియేట్ చేసాడు ఫస్ట్? క్వశ్చన్ అది కాదు. నేను ఐఎమ్ ట్రైంగ్ టు గివ్ ఎ డిఫరెన్షియేషన్ బిట్వీన్ ఎ క్రియేటర్ అండ్ ఎ ఫెసిలిటేటర్. క్రియేటర్ అనే కాన్సెప్ట్ డిఫరెంట్, విచ్ ఇస్ బ్రహ్మ, ఫర్ వాంట్ ఆఫ్ ఎ బెటర్ వర్డ్. బ్రహ్మ క్రియేట్ చేసినప్పుడు మీరు గణపతిని ఎందుకు పూజిస్తున్నారు? బ్రహ్మని ఎవడు పూజించాడు నాకు తెలిసి. సో అప్పుడు వీళ్ళు ఫెసిలిటేటర్, బికాస్ దే ఆర్ లోకల్ బాడీస్ గవర్నింగ్. ఆంధ్రప్రదేశ్ గవర్న్ చేయడానికి బాలాజీయో ఉండొచ్చు, బాంబే అలాంటి చోటకు గణపతి ఉండొచ్చు, ఇస్లాం కంట్రీస్కి అల్లా ఉండొచ్చు. సో దే ఆర్ గవర్నింగ్ బాడీస్ ఇన్ ద సెన్స్ ఆఫ్ ద వర్డ్. దే బీయింగ్ క్రియేటెడ్ బై పీపుల్ ఫర్ దెమ్సెల్వ్స్, అండ్ దట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ రెగ్యులేషన్ ఆఫ్ సొసైటీ. ఇందాక చెప్పాను ఆల్రెడీ, లీడర్కి ఒక ఫోర్స్కి ఉండాల్సిన అవసరం. అంటే ఆర్ యు కన్సర్న్డ్ ఒక దేవుడు లాంటి ఒక శక్తి మీద విడిపెట్టేస్తే? ఐ నెవర్ ఎవర్ సెడ్ దట్ దేవుడు ఉండటం తప్పు, పూజించడం తప్పు నేను ఎప్పుడు చెప్పలేదు. మీరు అడిగిన క్వశ్చన్ నేను నమ్ముతానా లేదా అని. నాకు సెల్ఫ్ రెగ్యులేషన్ అనేది నాకే ఉంది, మై బిలీఫ్, నా ఇంటెలిజెన్సు, నా కాన్ఫిడెన్సు, నా ఎక్స్పోజర్, నా అండర్స్టాండింగ్లోంచి నాకు వేరే చోట నుంచి గవర్నెన్స్, రెగ్యులేషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి ఐ డు నాట్ ప్రే టు గాడ్. మీరు iOS 7, చాలామంది iOS 4, 5 కూడా ఉంటారు. ఏంటిది iOS నాకు తెలియదు. ఆపరేటింగ్ సిస్టమ్ అంటే మీరు అడ్వాన్స్డ్ ఆపరేటింగ్ సిస్టంలో పనిచేస్తున్నారు. అసలు నేను అన్ఎడ్యుకేటెడ్, నాకు తెలియదు ఏంటో iOS. ఐఎమ్ సేయింగ్ మీకు కావాల్సిన ఈక్వేషన్ మీరు ఏర్పరచుకున్నారు. కోట్ల మంది వారికి కావాల్సిన ఈక్వేషన్ దేవుడితో, సృష్టికర్తతో, లేకపోతే నడిపే వాడితో ఏర్పరచుకున్నారు. దానివల్ల యాజ్ అ సొసైటీ డూ యూ సీ ఎ కన్సర్న్ అని అడుగుతున్నాను. ఐ సీ ఎ కన్సర్న్ బికాస్ నా మెయిన్ కన్సర్న్ ఏంటంటే డివోటీస్ వలన వాళ్ళకున్న పర్సనల్ పని లాజిక్, రేషనాలిటీ తోటి పెట్టకుండా, వాళ్ళు ఎఫర్ట్ పెట్టకుండా, దే ఆర్ కాన్స్టెంట్లీ ట్రైంగ్ టు డిపెండ్ అపాన్ గాడ్. ఎమోషనల్గా కానీ ఫిజికల్గా కానీ, ఇఫ్ యూఆర్ ట్రైంగ్ టు డిపెండ్ అపాన్ గాడ్, ఆ సొసైటీ అనేది రిగ్రెస్ అవుతుంది. సో ఇఫ్ యూ లుక్ ఎట్ ఇట్, మోస్ట్ అడ్వాన్స్డ్ కంట్రీస్ విల్ హ్యావ్ ద లీస్ట్ డిపెండెన్స్ ఆన్ గాడ్. వాళ్ళు కూడా నమ్ముతారు, అమెరికన్స్ నమ్మరని కాదు గాడ్, ఆఫ్ కోర్స్ దే ఆల్సో దే హ్యావ్ చర్చెస్ అండ్ ఎవ్రీథింగ్. కానీ అడ్వాన్స్మెంట్ కల్చరలీ అండ్ ఇన్ ఎవ్రీ విచ్ వే, ట్రెడిషనల్లీ నాన్ డిపెండెన్స్ ఆన్ గాడ్ సొసైటీస్ గో ఫార్వర్డ్ మచ్ మోర్. ఇప్పుడు సైంటిస్ట్లు ఉన్నారు అనుకోండి, సైంటిస్ట్ అంటే ఇన్వెంటర్స్ నేను చెప్పేది. ఇప్పుడు మీరు ఒక రీసెర్చ్ సెంటర్ పెట్టేసి దాన్ని కొబ్బరిగా కొట్టి దేవుని పూజ చేసి మొలాన రాదు, దాంట్లో నుంచి ఏమి ఒక పర్టికులర్ మైండ్లోంచి వస్తుంది. ఎందుకు అని క్వశ్చన్ అడిగిన వాడి నుంచి వస్తుంది. ఇది ఇంతే, దేవుడు ఇలా సృష్టించాడు అనేవాడు ప్రశ్నించకుండా దాని గురించి ఆలోచించకపోతే అడ్వాన్స్మెంట్ ఇన్ సొసైటీ జరగదు. దట్ ఈస్ మై మెయిన్ కన్సర్న్ అబౌట్ పీపుల్ హు బిలీవ్ ఇన్ గాడ్. మీరు ఈ వ్యక్తపరుస్తున్న ఈ అభిప్రాయాలు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కువగా మీరు హిందూ మత దేవుళ్ళనే మీకు ప్రాబ్లం ఉన్నట్టు కనిపిస్తుంది. వినాయకుడు, because we've never seen you comment on Jesus, we never seen you comment on the point is because దానికి రీజన్ ఏంటంటే ఐ ఫీల్ హిందువుల్లో ద వే దే డీమీన్ గాడ్స్, అంటే నేను గాడ్ నమ్మకపోయినా హిందువులు డీమీన్ చేసినంత అట్లీస్ట్ నాకు తెలిసి ఎవరు డీమీన్ చేయరు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ బాంబేలో చూస్తాను, గణపతి ప్రొసెషన్ జరుగుతూ ఉంటుంది. వాళ్ళు ఐటమ్ సాంగ్స్ పెట్టేసి, తాగేసి, గంతులేసి, డాన్స్ చేసేసి, వర్షం వస్తే ఆ విగ్రహాన్ని వదిలేసి పరిగెత్తేస్తారు. నాకు తెలిసి ఏ మతంలో కూడా గాడ్స్ని అంత మిస్ట్రీట్ చేయరు. రకరకాల కథలు, బాలాజీ ఎలా వచ్చాడు, గణపతి ఎలా వచ్చాడు, ఇలాంటి స్టోరీస్, రిడిక్యులస్నెస్ అనేది ఉట్టి ఇక్కడ ఎక్కువ కనిపిస్తాయి. ఓకే, కానీ అది ఏదో ట్రెడిషనల్లో వచ్చి వాళ్ళు చేశారు, అదంటే వేరే ఇష్టం. అదే మీరు ఇప్పుడు ఇఫ్ టాక్ అబౌట్ ఎనీ అదర్ రిలీజన్, ఇస్లాము లేకపోతే క్రిస్టియానిటీ, అలాంటివి ఉండవు. సో మాట్లాడటానికి నాకు ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్, నేను వాళ్ళ మధ్యలో ఉన్నాను కాబట్టి దాని గురించి ఎక్కువ మాట్లాడచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు తిరుపతికి వెళ్ళాను అనుకోండి, ఒకవేళ గుడికి వెళ్ళాను అనుకోండి, ఆ పూజారులు మాట్లాడటం, వాళ్ళు ఏదో కిళ్ళీలు తింటూ ఉంటారు, తక్కువ ద డర్ట్ అట్మాస్ఫియర్ అండ్ ఆల్ దట్, వాళ్ళు దర్శనం చేసుకోవడానికి వస్తే వాళ్ళు తోసేస్తూ ఉంటారు. దట్ కైండ్ ఆఫ్ ఎ థింగ్ ఐ డోంట్ థింక్ కెన్ హ్యాపెన్ ఎనీవే. ఆ కైండ్ ఆఫ్ థింగ్, దానివల్ల నేను హిందూయిజంలో హిందూ దేవుళ్ళని కించపరచట్లేదు. అది అట్మాస్ఫియర్ వచ్చిన దానికి కారణం ఇది అంటున్నాను. ఇంతమంది దేవుళ్ళు ఒకే దాంట్లో ఉన్నప్పుడు
మీకు డివిజన్ బైఫర్కేషన్, ఒకడేమో ఈ దేవుడు అంటాడు, ఒకడేమో ఆ దేవత అంటాడు, ఇంకోడేమో ఈ దేవుడు అంటాడు. దేవుడు అనే కాన్సెప్ట్ యునైట్ చేయాలి, విచ్ ఈస్ వాట్ హ్యాపెన్స్ ఇన్ మోస్ట్ రిలీజన్స్. ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద టైం అది బైఫర్కేట్ చేస్తుందని నేను అబ్జర్వ్ చేస్తున్నాను. సో శంకరాచార్యుడి ఫిలాసఫీ నాకు తెలియదు శంకరాచార్య ఏం చెప్పాడు. వన్ వితౌట్ అ సెకండ్, అద్వైతం బేసికలీ. ఓకే, అంటే దేర్ ఇస్ వన్ ఫార్మ్ వితౌట్ అ సెకండ్, దేవుడు నేను ఒకటే. అండ్ ఇంకోటి, మీరు పూర్తి కర్మయోగి అని అనిపిస్తుంది చూస్తుంటే మిమ్మల్ని. కర్మయోగి అంటే మీరు మనం చేసుకునేది మన పరిధిలో, మన అండర్స్టాండింగ్లో ఉండే మన లిమిటేషన్స్తో పాటు మనం పూర్తిగా యాక్సెప్ట్ చేసుకుని వెళ్తూ ఉండాలి. అంతకంటే బికాజ్ మీరు చాలా సందర్భాల్లో లిమిటేషన్స్ని యాక్సెప్ట్ చేయడం గురించి కూడా మాట్లాడతారు. ఇది ఒక పెద్ద అరణ్యం లాంటిది, పవర్ఫుల్గా ఉండేవాడు పవర్లెస్గా ఉండేవాడి మీద చేసే దౌర్జన్యమే జీవితం, అంతేనా? న్యాచురల్ లా అనేసి వెళ్తారు. కాబట్టి విధిని, పరిస్థితులని కంప్లీట్ యాక్సెప్టెన్స్తో నా కర్మని నేను, నా డ్యూటీని నేను చేసుకుంటూ పోతాను. డ్యూటీ అంటే మీ పట్ల మీ డ్యూటీ, మీ ఇష్టం వచ్చింది మీరు చేసుకుంటూ పోతారు. దేవుడు శిక్షించడు. అలానే మీరు మంచి, ఇప్పుడు నాకు 10 రూపాయలు ఇస్తే దేవుడు మార్కులు కూడా ఇవ్వడు, అంతేనా? అంతే. దట్ ఇస్ యువర్ కాన్సెప్ట్. ఇప్పుడు ఇంకో పాయింట్ చెప్తాను. దేవుడు చెప్పినట్టు నడుచుకుంటే, దేవుడు అన్ని మంచి పనులు చేసి, వాట్ ఎవర్ ద రెగ్యులేషన్స్ ఆఫ్ రిలీజన్ వాట్ ఐఎమ్ ఫాలోయింగ్ అవన్నీ ఉంటే నేను స్వర్గానికి వెళ్తాను, లేకపోతే తప్పు పనులు చేసి చేయకూడని పనులు చేస్తే నరకానికి వెళ్తాను అనే కాన్సెప్ట్ ఉంది. అప్పుడు నేను స్వర్గంలో ఏముంటుంది, స్వర్గం నాకు తెలిసి రంభ, ఉర్వశి, మేనక అదొకటి. రెండోది అమృతం ఉంటుంది. అండ్ అమృతం ఐఎమ్ థింకింగ్ ఇట్ మస్ట్ బి సమ్ కైండ్ ఆఫ్ ఆల్కహాల్, ఫ్రూట్ జ్యూస్ అయితే అయి ఉండదు. అప్పుడు ఇన్సెంటివ్ కూడా దేవుడు ఏమిస్తున్నాడో, అమ్మాయి, వైన్. ఎందుకంటే దానికన్నా బెటర్ ఇన్సెంటివ్ అనేది, ఇప్పుడు నాకు ఇన్సెంటివ్ నువ్వు వస్తే నీకు మంచి ఇది ఇస్తాను, ఒక బహుమతి ఇస్తాను, ఇలా చేస్తే అని చెప్తాం మనం. అది చెప్పినప్పుడు నాకు అన్నిటికన్నా ఆనందం వచ్చేది ఏంటని అనేది ఇస్తారు కదా, గిఫ్ట్ అనేది పాయింట్ అది. సో ఆ ఆనందం నాకు ఆల్రెడీ తెలిసి ఉండకపోతే, ఆ ఇన్సెంటివ్ నీకు స్వర్గానికి వచ్చేస్తే నీకు బోకో ఇచ్చేస్తానని చెప్పాను. బోకో అంటే నాకు తెలియదు. రంబ లాంటి అమ్మాయి ఇస్తానంటే నాకు అర్థమవుతుంది, లేకపోతే అమృతం ఇస్తాను అసలు. అలాంటి నీ లైఫ్లో వాడకాలు, విస్కీ ఏవి పని చేయవు, అమృతం అయితే ఫినిష్ అని చెప్పాను అనుకోండి, అప్పుడు దానికి నేను అట్రాక్ట్ అవుతాను. దేవుని క్రియేట్ చేసిన వాళ్ళు కూడా ఇన్సెంటివ్స్గా ఆల్కహాల్ అమ్మాయి కన్నా బెటర్ ఇన్సెంటివ్ క్రియేట్ చేయలేకపోయారు. యూనో, నాకు ఈ సందర్భంలో నాకు ఒక ఎక్స్ట్రాడినరీ ఏంటంటే, రామాయణ విశ్వక్షం నేను చదివినప్పుడు రంగనాయకమ్మ గారు దాంట్లో ఒక పాయింట్ రాశారు. లక్ష్మణుడి భార్య ఊర్మిళ చెలికదు, మీరు కూడా బయలుదేరండి, రాముడు, లక్ష్మణుడు, సీత వెళ్తున్నారంటే, నేను ఎందుకు అంటే, మీరు కూడా మీ పతి సేవ చేసుకుందాం. కానీ ఇప్పుడు రాముడికి సీత గారు చేస్తారు, లక్ష్మణుడు రాముడికి. మళ్ళీ నేను కూడా వెళ్ళి లక్ష్మణుడు కాళ్ళు పట్టుకుంటే, కాళ్ళు వత్తడానికి ట్రై చేస్తే ఫ్రేమ్ బాగుండదు చూడటానికి, అది వదిలేసి. అయినా ఎందుకు వెళ్ళాలంటే, మీకు స్వర్గప్రాప్తి వస్తుందండి మీ భర్తకి సేవ చేస్తే. పురుషులకైతే రంభ, కౌగిళ్ళు ఉన్నాయి, ఆడవాళ్ళకి ఏముంటుంది స్వర్గం. అది నాకు ఎక్స్ట్రాడనరీ కాన్సెప్ట్ అనిపించింది, ఇంటర్మీడియట్ చదివినది రంగనాయకమ్మ గారి బుక్ అది. సో ద పాయింట్ ఏంటంటే, ద హోల్ ట్రెడిషన్ ఆఫ్ మేకింగ్ పీపుల్ బిలీవ్ ఇన్ గాడ్, వాళ్ళని కంప్లీట్గా ప్రోగ్రామ్ చేసి, ఒక వాళ్ళ మెంటల్గా బ్రెయిన్ వాష్ చేయటంలో ఒక ప్రక్రియ మాత్రమే. దాని వల్ల అడ్వాంటేజ్ ఉన్నాయి, ఇందాక మనం మాట్లాడినట్టు, అది నేను కాదంటలేదు. ఒక ఆర్డర్ వస్తుంది 100%. ఒక రెగ్యులేషను ఫ్యూడల్ వ్యవస్థకి నొక్కి పట్టడానికి ఒక ఛాన్స్ ఉంటుంది. డెమోక్రసీ ఎంత ఫ్రీ అయినప్పుడు మీరు ఇంకా దేవుని పట్టుకుని వెళ్ళాడితే, అది ప్రోగ్రెస్కి బ్యాక్వర్డ్ ఇది వస్తుంది అంటారు. కానీ బుల్లెట్ దిగుతుంది. బుల్లెట్ ఎప్పుడు వచ్చింది, ఎలా వచ్చిందని కాదు కాన్సెప్ట్, దేవుడు కాన్సెప్ట్. బుల్లెట్ దిగుతుంది టు ద పాయింట్ ఆఫ్ రెగ్యులేటింగ్ పీపుల్ టు సమ్ సొసైటీ అండ్ ద వరల్డ్, which is what I believe in Descartes' theory. If there's no God, it's necessary to create God. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. Because only way you can control people is through God. Human being చేయలేడు. మీకు వెంకటేశ్వర స్వామి ఎప్పుడైనా హ్యాండ్ ఇచ్చాడా, మీరు మొక్కుకుని తలనీలాలు ఇస్తానని, లేకపోతే అలాంటిది పక్కాళ్ళు తలనీలాలు ఇస్తాను? నేను అసలు ఇప్పుడు అడగలేదు ఏ దేవుణ్ణి. సో ఎందుకంటే బాలాజీ ఎందుకంటే బాలాజీ అనేది మోస్ట్ పాపులర్ గాడ్ అనేది ఆ సందర్భంలో చెప్తున్నాను, అంతే, అంతగానే లేదు. నాకు వేరే గాడ్స్ నాకు పెద్ద తెలియదు. వెళ్ళారు ఎప్పుడైనా? వెళ్ళాను, చాలాసార్లు వెళ్ళాను. నేను బయట నుంచి యూస్ టు అబ్జర్వ్ పూజారుల్ని అండ్ లైన్లో నుంచిన వాళ్ళందరినీ, అమ్మాయిలు కూడా చూసేవాడిని. కానీ ఆ అమ్మాయిలు అందులో ఆ సిచ్యువేషన్లో వాళ్ళు కొట్టేసుకుని కట్టేసుకుని, నాట్ ఫర్ దట్. సో మీ దృష్టిలో ఒకవేళ దేవుడు సృష్టికర్త ఉంటే, ఇంత పరిణితి చెందిన, ఇంత లిబరేటెడ్ కాన్షియస్నెస్ ఉండే రామ్ గోపాల్ వర్మ గారు కూడా దేవుడు ఎప్పుడు పురుషుడు అనే సంబోధన ఎదురుతుంది, వై నాట్ స్త్రీ? మేబీ నాట్ నెసరీ. అంటే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ జెండర్ ఉంటుంది, క్రియేటెడ్ యూనివర్స్ అనే దానికి జెండర్ ఉందనుకుంటాం కరెక్ట్ కాదు. అంటే అతను కూడా తింటాడు, లేకపోతే అతనికి కాదు, దేవుడికి కూడా అదే కదా, దేవుడికి లింగాలు ఉంటాయి అన్నీ. నాకు
అంటే ఇట్ ఈస్ జస్ట్ థింగ్ ఎవల్యూషన్ ఆఫ్ థియరీ మీరు చదివితే అమీబా నుంచి ట్రాన్సిషన్లోంచి వచ్చి రకరకాల జంతువులు డైనోసర్స్ నుంచి మనం మంకీస్ నుంచి ఎవాల్వ్ అయ్యి ఆ ప్రాసెస్లో దాన్ని క్రియేట్ చేసినప్పుడు ఒక మనిషి రూపం ఉంటుంది, ఆడికి ముక్కు మొహం లేకపోతే దేవత అనేది ఐ థింక్ ఇట్స్ వెరీ సిలీ కాన్సెప్ట్ అది. సో దేవుడు దేవత ఫెసిలిటేటర్ గాడ్స్ అనేవాళ్ళు మనం క్రియేట్ చేసాం కాబట్టి అది మన ఇష్టం. ఇప్పుడు ఉదాహరణకి నేను లక్ష్మీదేవి గురించి ఎవరు మనం మాట్లాడితే, ఇప్పుడు ఇండియాలో ఎడ్యుకేషన్ రేట్ ఇంత తక్కువగా ఉన్నప్పుడు వాళ్ళు బ్యాడ్ దేవుళ్ళు. వందల సంవత్సరాల నుంచి లక్ష్మీదేవి పూజ చేస్తున్నా ఇంకా పోవర్టీ లైన్ రైజ్ అవ్వలేదంటే లక్ష్మీదేవి ఈజ్ అ బ్యాడ్ ఫైనాన్షియల్ గాడెస్ నాకు తెలిసి. మనం ఇప్పుడేమో ఒక ఫైనాన్స్ మినిస్టర్ సరిగ్గా బడ్జెట్ లేదంటే కయ్యి కుయ్యి నరుస్తాం. మన లక్ష్మీదేవి ఇన్ని వందల సంవత్సరాల నుంచి ఏం చేయబోట్లేదంటే మనం ఏమనం. అంటే చేశారు కాబట్టి ఈ మాత్రం ఉంది, కమింగ్ బ్యాక్ టు ది సేమ్ థింగ్. దేవుడు అయినప్పుడు అంతగా ఎందుకు ఆపేది? మనిషి కంటే రిసోర్సెస్ తక్కువ ఉన్నాయి, చేయలేడు. ఫైనాన్స్ మినిస్టర్ అనేవాడు ఒక రేంజ్ దాటి చేయలేడు, ఎందుకంటే బడ్జెటరీ కన్స్ట్రెయిన్స్ ఉంటాయి, అలా రకరకాల రెగ్యులేషన్స్ ఉంటాయి గవర్నమెంట్లో. లక్ష్మీదేవి ఛాయం అని చెప్పేసి కొన్ని కోట్లు అందరికీ చేయొచ్చు కదా, మొత్తం అందరికి. వీళ్ళందరూ గవర్నింగ్ బాడీస్ కాబట్టి లిమిటెడ్ పవర్స్ ఉంటాయేమో మీరు అంటున్నారు, కానీ లక్ష్మీదేవిని కొలిచి వాళ్ళు అనుకోరు కదా. దేవతకి దేవుడికి లిమిటెడ్ పవర్స్ ఉంటే బై డెఫినేషన్ ఇట్ సెల్ఫ్ ఇట్స్ రాంగ్ అంటాను కదా, బై డెఫినేషన్. సో ఫ్రమ్ వాట్ వీ అండర్స్టాండ్ మీకు యూ హ్యావ్ నో ప్రాబ్లమ్ విత్ ద క్రియేటర్ ఆర్ ద కాన్సెప్ట్ ఆఫ్ ద క్రియేటర్. ఐ డోంట్ హ్యావ్ ప్రాబ్లమ్ విత్ ఎనీబడి. దిస్ ఇస్ మై అబ్జర్వేషన్. ఐ బిలీవ్ దెర్ హ్యాస్ టు బి సమ్వన్ హూ క్రియేటెడ్. ఇప్పుడు స్వప్న అని నేను మాట్లాడుతున్నాను, స్వప్న నేను క్రియేట్ చేయలేదు, ఎవరో క్రియేట్ చేశారు. ఆబ్వియస్లీ ఐ కాంట్ డిస్ప్యూట్ దట్. అలా సో మెనీ పీపుల్ ఆర్ క్రియేటెడ్, సో మెనీ థింగ్స్ ఆర్ క్రియేటెడ్, ప్లానెట్స్, ఎవ్రీథింగ్, రివర్స్, ఓషన్స్. సో అది క్రియేట్ చేసిన దానికి మనం ఒక షేప్, ఒక ఫాము, లేకపోతే ఒక ఐడియా, ఒక కాన్సెప్ట్ అనుకుంటే దాని గాడ్ అంటే అది మీరు బ్రహ్మ అనొచ్చు, ఏమైనా అనొచ్చు. తర్వాత మనుషులందరూ కలిసి దే క్రియేటెడ్ ఏ గాడ్. వాళ్ళ కమ్యూనిటీస్ బట్టి వాళ్ళకున్న పరిస్థితులు బట్టి అక్కడున్న మోస్ట్ పవర్ఫుల్గా వాడి బ్యాడ్ స్క్రిప్ట్ రైటర్ అయితే ఆ గాడ్కి బ్యాడ్ స్టోరీ ఇచ్చాడు, గుడ్ స్క్రిప్ట్ రైటర్ అయితే బెటర్ బ్యాక్గ్రౌండ్ ఇచ్చాడు. ఈ కాన్సెప్ట్స్లో ఉన్నాయి. 100% దోస్ గాడ్స్ ఆర్ వర్కింగ్ టు మెయింటైన్ డిసిప్లిన్, ఇంటిగ్రిటీ and a cohesion in societies. But as feudalism aspect of dictatorship అనేది పోతున్న టైంలో democratic freedom of speech and individual expression వచ్చినప్పుడు to adhere to God will regress society. So adhere to God alone or to adhere to God? Adhere to God alone. Yeah. God alone. Yeah. మీ పేరు రామ్ గోపాల్ నుంచి మార్చుకుని ఇంకేటైనా పెట్టుకోవచ్చు కదా, రాముడు గోపాలుడు, ఇంతమంది దేవుళ్ళు అవసరం ఆ పేరులో, అది కూడా మ్యాన్ మేడ్ గవర్నింగ్ బాడీ దేవుళ్ళు అవసరం. నా పేరు నేను పెట్టుకోలేదు, వన్ పాయింట్, బట్ ఐ డోంట్ థింక్ ఐ మైండ్ ద నేమ్ either. యూ డోంట్ మైండ్ ద నేమ్ either. సో ఒకవేళ ఒక ఏదో మిరకల్ జరిగిపోయి మీ ముందు ప్రత్యక్షమై మీ కల్లో దేవుడు ఏదో రూపంలో, బాలాజీ కానీ నా రూపంలో, స్వప్న రూపంలో, లేకపోతే సతీష్ గారి రూపంలో వచ్చి కోరుకో నీకేం కావాలి అని కోరుకుంటే ఏం చేస్తారు? నాకు ఆబ్వియస్లీ నాకు ఎన్నో కోరికలు ఉంటాయి, ఆ కోరికలు నేను సాధించడంలో లిమిటేషన్ ఉంటుంది కాబట్టి అన్లిమిటెడ్గా కోరుకుంటాను. అన్లిమిటెడ్గా. సో దేవుడు అయిపోవాలని కోరుకుంటారు మీరు? దేవుడు అయిపోవాలంటానికి దేవుడు క్రియేట్ చేసినట్టు ఎంజాయ్ చేయడానికి దిస్ ఫండమెంటల్ డిఫరెన్స్. నేను దేవుడు ప్రత్యక్ష అడిగితే నాకు 10,000 మంది అమ్మాయిలు, అందమైన అమ్మాయిలు అందరూ నాతో ప్రేమలో పడిపోవాలని కోరుకుంటారు, అదొకటి. రెండోది, నేను ఎవ్వరు చూడకుండా ఫ్లాప్ అవ్వాల్సిందా లేదా అని అసలు ఏం ఆలోచించకుండా 1000 సినిమాలు తీసేయాలి నేను చచ్చిపోయే లోపలని కోరుకుంటాను. లేకపోతే ఇంకో కోరిక, నేను ఎంత చెత్తగా తీసినా సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ అయిపోవాలని కోరుకుంటా. ఈ 3 ఫస్ట్ వస్తున్నాయి. చచ్చిపోకుండా రంభవరిసి మ్యాన్ కానీ ఇక్కడికే తెప్పించగలుగుతారా అని కోరుకుంటా. అలాగే నేను ఇప్పుడు వాడ్కా, వైన్ అన్ని బోరు కొట్టిని అమృతం ఒకసారి టేస్ట్ చేస్తే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నా, అది ఇస్తారా? ఇలాంటి ఒక లిస్ట్ ఉన్నాయి, ఒక 20-25. ఇప్పుడు మనకి టైం తక్కువ కాబట్టి మిగతా తర్వాత మాట్లాడదాం. అన్ని కూడా మీ కోరికలన్నీ మీ చేతుల్లో ఉన్నవి, అకంప్లిష్ దాదాపు చేసేసినవి కొన్ని కొన్ని చేసేసి 10,000 మంది అమ్మాయి, 9,000 మంది, 9,950 మంది ప్రపంచ సుందరులు. అసలు అంతమంది ఉన్నారో చూడాలి ప్రపంచం. 100% ఉంటారు. వాళ్ళందరూ వచ్చి మిమ్మల్ని అర్జెంట్గా ఇప్పుడు ప్రేమించాలి, అది మీరు కోరుకుంటారు. దేవుడిని నేను కోరిక. బట్ మీకు ప్రేమించే స్త్రీలు నచ్చరు కాబట్టి అది వేరే టాపిక్ లో మనం మాట్లాడాలి. అది ఓకే, జస్ట్ విజువల్, అది జస్ట్ ఒక విజువల్, అంటే జస్ట్ అ ఫాండ్ థాట్. కరెక్ట్. బట్ ఇట్స్ బీన్ అ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ ఇంట్రీగింగ్ డిస్కషన్. ఈ అభిప్రాయాలు వ్యక్తపరచడం ద్వారా, అంటే చాలా క్యాండిడ్ అభిప్రాయాలు ఇవి, జనం కొట్టేస్తారు నిజం చెప్పాలంటే చాలా మందికి. ఎందుకంటే వాళ్ళు పాజ్ చేసి ఆలోచిస్తారో లేదో, మీరు చెప్పేది వినే తీరుకుంటుందో లేదో తెలియదు, కానీ ఖచ్చితంగా దేవుడి గురించి మీరు ఏదో నెగిటివ్గా చెప్తారనే భావన కలుగుతుంది కనుక ఈ డిస్కషన్ ద్వారా, లేకపోతే ఇలా మీరు పుస్తకం రాయడమో లేకపోతే చెప్పడం ద్వారా ఏం కోరుకుంటున్నారు సమాజంలో? వాట్ డూ యు వాంట్? నేను ఫస్ట్ ఆఫ్ ఆల్
అంటే నేను మాట్లాడక డెమోక్రసీ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అని వర్డ్ అంటే ఒక ఆలోచన వ్యక్తపరచడం అనేది ఒక ప్రజాస్వామ్య దేశంలో నాకు హక్కు ఉంది. దానికి లాజికల్గా ఎవరైనా ఎగెయిన్స్ట్ అవ్వచ్చు, లేకపోతే వాళ్ళకి అర్థం అవ్వకపోవచ్చు, లేకపోతే నాకు అర్థం అవ్వదు వాళ్ళకి ఏమైనా అర్థమే ఉండొచ్చు. యూనో ఇలాంటి రకరకాల ఆస్పెక్ట్లో మనకి కాన్ఫ్లిక్ట్ అనేది ఉంటుంది హ్యూమన్ బీయింగ్స్ మధ్యన. ఇప్పుడు ఫిలాసఫర్ నీషే అన్నాడంటే మీ బిలీఫ్ని ఇప్పుడు మనం పుట్టుకతోటి బ్లాంక్ మైండ్తో పుట్టాం. తర్వాత మనకు వచ్చిన ఆలోచనలు అన్నీ కూడా మనం ఏ ఇంట్లో పుట్టాం, అక్కడ పరిసరాలు ఏంటి, మనం చదువుకుంటాం ఏంటి, మన స్టూడెంట్స్ టీచర్స్ పేరెంట్స్ వాళ్ళు మాట్లాడింది, మనం చదివిన పుస్తకాలు, ఇలాంటి అన్నిటిలో ఒక భావాలు వచ్చి మన మైండ్లో కూర్చుంటాయి. ఒక పర్టికులర్ టైంలో ఆ మైండ్లో ఉన్న ఐడియాస్కి ఒక గేట్ పడుతుంది. అది నా ఉద్దేశంలో ఈగో. అది ఈగో అంటే ఏంటంటే నాకు ఇష్టం, నేను ఇది నమ్ముతాను, నేను అది నమ్మను, ఆ నేను అనేది ఈగో. ఆ గేట్ తీసేసినప్పుడు మీకు ఒక ఫ్రీ ఫ్లో ఆఫ్ మైండ్ ఉంటుంది. 99% ఆఫ్ ద పీపుల్ ఆ గేట్ వేసి ఉంచుకుంటారు. ఆ గేట్ వేసుకుని వాళ్ళ నమ్మకాలని డిఫెండ్ చేయడానికి ఆఫెన్స్లోకి దిగుతారు. దట్ ఈస్ ద రీజన్ బ్యాటిల్స్, గొడవలు, దెబ్బలాటలు, యుద్ధాలు క్రియేట్ అయితే ఆ కాన్ఫ్లిక్ట్ డిఫెండింగ్ ద బిలీఫ్ అండ్ అఫెండింగ్ ద నాన్ బిలీవర్. సో నేను ఫ్రీ ఫ్లో కాబట్టి నాకు కోపం రాదు, నేను ఎవరిని. సో మీరు దేవుడిని నమ్ముతాడు, నాకేం ప్రాబ్లం లేదు. ఐ జస్ట్ మేక్ అన్ అబ్జర్వేషన్ వాట్ ఐ థింక్ అబౌట్ గాడ్. కానీ నేను నమ్మను అంటే మీకు ప్రాబ్లం, ఎందుకంటే మీకు గేట్ ఉంది. గేట్లో ఉన్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఆబ్వియస్లీ ది మైట్ గెట్ అఫెండెడ్. కానీ ఇందాక చెప్పినట్టు నా ఎక్స్ప్రెషన్ నేను చెప్పే హక్కు నాకు ఉంది యాజ్ ఏ ఇన్ ద లీగలీ ఆర్ ఇన్ ఎనీ విచ్ వే. సో దిస్ వాట్ ఐఎమ్ సేయింగ్, వాట్ ఐ ఫీల్ అబౌట్ గాడ్. కానీ వన్ ఆఫ్ ద పాయింట్స్ ఐ వాంట్ టు స్ట్రెస్ ఇస్ ఐ బిలీవ్ ఇన్ గాడ్ ఈజ్ దేరా అనేది క్వశ్చన్స్ వే కావచ్చు, బట్ ఐ బిలీవ్ దట్ ఐ అండర్స్టాండ్ గాడ్ మోర్ దెన్ ఎనీ ఆఫ్ ద బిలీవర్స్. యూ అండర్స్టాండ్ గాడ్. సో ఫ్రమ్ గాడ్స్ అండర్స్టాండింగ్, రామ్ గోపాల్ వర్మ గారు, ఆఖరి ప్రశ్న, సూటి ప్రశ్న, దేవుడు మనిషి నుంచి ఏం కోరుకుంటున్నాడు? దేవుడు మనిషిని పట్టించుకోడు, అది నేను చెప్పింది. అసలు పట్టించుకోడు, నాట్ ఎట్ ఆల్. ఫుల్గా లైట్ తీసుకుంటున్నాడు అంటే. లైట్ కాదు, ఇట్ డజంట్ మ్యాటర్. అంటే నేను చెప్పిన కాన్సెప్ట్లో, నేను చెప్పిన ప్రైమరీ ఆబ్జెక్టివ్ డెఫినేషన్ ఆఫ్ గాడ్లో ఇట్ డజంట్ మేక్ ఎ డిఫరెన్స్. సో వై డూ థింక్ హీ క్రియేటెడ్ దిస్? దట్స్ అ హోల్ $1 billion క్వశ్చన్. అదే కదా నేను అడిగింది ఇందాక క్వశ్చన్. ఇప్పుడు సృష్టిని ఎందుకు సృష్టించాల్సిన అవసరం వచ్చింది? మీకు ఇంకో క్వశ్చన్ అడుగుతాను. మీరు సప్న, నేను రాము. నేను అంటే ఏంటి? మీ కాళ్ళు కాదు, చేతులు కాదు, ముక్కు కాదు, పెదలు కాదు. మీరేం ఆలోచిస్తున్నారు, మీరేం ఫీల్ అవుతున్నారు? ఫార్మ్లెస్ థాట్స్ అండ్ ఫీలింగ్స్ ఆర్ వాట్ యు ఆర్. మీరు అన్నం తినేది మీ బాడీ కోసం, మీరు చచ్చిపోతే మీ బాడీ. సో ఈ ఫార్మ్లెస్ థాట్స్ అండ్ ఫీలింగ్స్కి అసలు బాడీ ఉండాల్సిన అవసరం ఏంటనేది నాకు వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మిస్టరీస్ ఫర్ మీ. దాంట్లో బాడీలో ఉండి నడిచి ఇటు అటు వెళ్ళాల్సినది బాడీ లేకుండా కూడా వెళ్ళచ్చు కదా అని అవుతాం. ఎందుకంటే దానికి ఫిజికల్ ఆస్పెక్ట్ ఆఫ్ ద బాడీకి కనెక్షన్ అనేది ఇట్ ఈస్ ఎ వెరీ మిస్టీరియస్ థింగ్. దానికి చెప్పేవాళ్ళు చెప్పారు, ఏం చెప్పారు? చెప్పండి. We are all spirit. కరెక్ట్. స్పిరిట్కి బాడీ అవసరం ఏంటంటే అది నా క్వశ్చన్. Who have come to experience human life. Yes, but it can be there. Why does it need a human body? Why does it need a body which will age? Spirit దానికి ఒప్పుకుంటున్నాను. Spirit is what I am defining. It's just a state of forms, feelings and thoughts. మీ సినిమాలన్నీ మీ బ్రెయిన్లో పెట్టుకుని అసలు కెమెరా పెట్టుకుని ఇంత చేయాల్సిన అవసరం ఏంటి చెప్పండి? మీకు అర్థం కావట్లేదు. అది ఇట్స్ టూ సిలీ అబ్జర్వేషన్. మై పాయింట్ ఈస్, నేను ఒక ఎంబాడిమెంట్ ఇస్తున్నాను. గాడ్ ఈజ్ why is God creating the spirits first of all, and why, if he creates the spirits, why does he need the spirits to have a body? నేను సినిమా అనేది ఒకరికి చూపించడం కోసం క్రియేట్ చేస్తున్నాను. సో గాడ్ క్రియేట్ చేస్తుంది ఎందుకు? సప్నాన్ని ఎవరి కోసం క్రియేట్ చేస్తాడు? సప్నాన్ని రాము కోసం చేస్తున్నాడు, రాముని సప్న కోసం చేస్తున్నాడు. ఆ క్లారిటీ అనేది thousands of years నుంచి there is no question, even nobody is explaining that. సో మీకు ఏది చేసినా there is a motive, there is an objective. ఆ మోటివ్ అండ్ అబ్జెక్టివ్ అనేది ప్రైమరీ డెఫినేషన్ ఆఫ్ గాడ్లో ఎక్కడ లేదండి.